నమస్తే. రాహు భగవానుడు నక్షత్ర మార్పు మొన్ననే జరిగింది, నవంబర్ 23వ తారీఖు. బట్ ట్రూ రాహు నక్షత్ర ట్రాన్సిట్ ఇస్ ఆన్ December 2nd. సో కాబట్టి శతభిష నక్షత్రం కుంభరాశిలో తనదైన సొంత నక్షత్రానికి శతభిష నక్షత్రానికి ఆయన ట్రాన్సిట్ అవ్వడం జరిగింది. అయితే పూర్వభాద్ర నుంచి శతభిషానికి వచ్చిన రాహు భగవానుడు ఏ రాశుల వారికి ఏ రకంగా రిజల్ట్స్ ఇస్తారు అనేది మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరం మొదల్లో ఫిబ్రవరి 24వ తారీఖు ఆయన పూర్వభద్ర నక్షత్రానికి ట్రాన్సిట్ అయ్యారు. మే 18న ఆయన కుంభరాశికి మీనరాశి నుండి ఆయన ట్రాన్సిట్ అవ్వడం, కేతుతో పాటు కేతు భగవానుడేమో సింహరాశికి ట్రాన్సిట్ అవ్వడం, రాహు భగవానుడు కుంభరాశికి ట్రాన్సిట్ అవ్వడం జరిగింది. అయితే అప్పుడు మనం చెప్పుకున్నాం రకరకాల రిజల్ట్స్, రకరకాల గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటాయనేది చెప్పుకుందాం. ఇప్పుడు ఇన్ జనరల్ రాహు భగవానుడు ఇచ్చే రిజల్ట్స్ ఏ రకంగా ఉంటాయనేది మనం తెలుసుకుందాం. అండ్ అట్ ద సేమ్ టైం అన్ని రాసుల వారు తీసుకోవాల్సిన ఎటువంటి నియమాలు పాటించాలి, లేకపోతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలుసుకుందాం. ఇక్కడ శతభిష నక్షత్రం గురించి కనుక మనం మొదలు మాట్లాడుకుంటే, శతభిష పేరులోనే ఉంది. 100 టైప్స్ ఆఫ్ పాయిజన్ని కూడా హరించేసే కెపాసిటీ ఈ నక్షత్రానికి ఉంటుంది. అంటే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకు ఉంటుంది. వీళ్ళకి జనరల్గా ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం కానీ, లేదా ఇటువంటి అంటే ఫుడ్ పాయిజనింగ్ రిలేటెడ్ హెల్త్ డిజార్డర్స్ రావడం కానీ ఇలాంటివి జనరల్గా జరగవు. వైరల్ ఫీవర్స్ జనరల్గా వీళ్ళకి రావు. ఒకవేళ వచ్చినా అది 1 to 4 days గ్యాప్లోనే తగ్గిపోతుంది. బియాండ్ 4 వీళ్ళకి నడవదు, అది ఆ ఫీవర్స్ అనేవి నడవు. బట్ అట్ ద సేమ్ టైం అగైన్ ఇట్ రియలీ డిపెండ్స్. మళ్ళీ ఒక్క పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ని నేను ఇక్కడ బ్రాకెట్లో పెడతాను అండ్ ఎలిమినేట్ కూడా చేస్తాను ఆ పర్సంటేజ్ని. ఇక్కడ ఏమవుతుందంటే రాహు భగవానుడు ఎక్కడ ప్లేస్మెంట్ వాళ్ళ కుండలిలో, వాళ్ళ జన్మ కుండలిలో ఎలా ప్లేస్ అయి ఉన్నారనేది కూడా మనం కనుక కన్సిడర్ చేసుకున్నట్లయితే, పరిగణనలోకి తీసుకున్నట్లయితే అక్కడ మనకి ఇంకా బెస్ట్ రిజల్ట్స్ అనేవి మనం చెప్పుకోవడానికి వీలవుతుంది. రాహు భగవానుడు ఛాయాగ్రహమని, ఇల్యూషన్ గ్రహమని, తర్వాత మాయ చేకూరుస్తాడని, వచ్చి రాగానే ఢమేల్ ఢిమేల్ అనేస్తాడని, లేకపోతే కూల్చడానికే వచ్చే మహానుభావుడని రకరకాల నిందలు మనం జనరల్గా ఆయన మీద పాపం వేసేస్తూ ఉంటాం. ఎందుకంటే నోరు లేదు కదా ఈ ప్లానెట్స్కి, వేసేయడం ఈజీ, అంతేనా? వెరీ గుడ్. బట్ ఆల్ ఫాల్స్, అటువంటివి ఏమీ కావు, అస్సలు కాదు. రాహు భగవానుడు ఇచ్చినట్టు ఎవరు ఇవ్వలేరు. రాహు భగవానుడు అంటే హిందీలో ఒక సామెత కూడా ఉంది, చప్పటి ఫాడికే దేనా తో రాహుకి ఆగి కోయినే కర్ సక్తా అని. అంటే సో రంక్ సే రాజా, రాజా టు రంక్, నేను చాలాసార్లు కూడా చెప్పాను అది. సో ఇచ్చిన అమ్మ పెట్టేది పెడుతుంది, కొట్టేది కొడుతుంది అనే సామెత కూడా ఉంది కదా. బహుశా రాహు భగవానుని చవి చూసిన తర్వాతనే, ఆయన ప్రేమని చవి చూసిన తర్వాతే ఎవరో ఆ సామెత పెట్టుంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఎందుకంటే తల్లి కూడా రాహు స్వరూపం కిందనే మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే అమ్మవారి స్వరూపమే కాబట్టి. సో కాబట్టి ఇక్కడ మన శ్రద్ధ, మన ఫోకస్, మన డిసిప్లిన్, మన భక్తి, మన లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా చాలా నీతిగా, నియమంగా, ధర్మంగా కనుక మనం పాటిస్తూ కనుక వెళ్ళినట్లయితే రాహు భగవానుడు ఏమీ చేయరండి. ఆయన ఏమీ చేయరు. మనం ఎక్కడైనా క్రమం తప్పితేనే కాస్త క్రమశిక్షణలో పెడతారు, చెయ్యి పట్టుకుని లాగుతారు. ఆ లాగడంలో కాస్త గట్టిగా లాగుతారు అంతే, పెద్దగా ఏమి ఉండదు, ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ ఏమవుతుందంటే రాహు భగవానుడు శతభిష నక్షత్రంలో ఇక్కడ చేయడం అనేది, శతభిష నక్షత్ర అంటే ఆ శతభిష నక్షత్ర యొక్క లార్డ్ డాక్టర్స్ ఆఫ్ ఆల్ ద ప్లానెట్స్ అని కూడా అంటూ ఉంటాం. సో ఇక్కడ ఏమవుతుందంటే, అంటే ఏదైనా హీలింగ్ కెపాసిటీ వీళ్ళకి చాలా చాలా బాగుంటుంది. శతభిష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఇన్ జనరల్, అంటే నక్షత్రాల జనరల్ క్యారెక్టరిస్టిక్స్ కనుక ఈ రాహు భగవానుడు ఉన్నప్పుడు ఏ రకంగా ఉంటుందని చెప్పుకున్నట్లయితే, ఈ శతభిష నక్షత్రం యొక్క కెపాసిటీలో ఏమవుతుందంటే హీలర్స్, మెంటల్ వెల్బీయింగ్ హీలర్స్, సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్, న్యూరో సైంటిస్ట్, న్యూరాలజిస్ట్ వీళ్ళందరూ కూడా ఈ నక్షత్రానికి చెందిన వాళ్ళు కనుక ఉన్నట్లయితే దే విల్ బీ ఎక్సెలింగ్ ఇన్ దర్ ప్రొఫెషన్ వెరీ వెరీ వెల్. నేను అటువంటి డాక్టర్స్ని చాలామందిని చూశాను. ఐ మీన్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మై క్లయింట్స్ ఆల్సో. అండ్ నేను చాలామందిని చూడడం కూడా జరిగింది. ఐ మెట్ అ లాట్ ఆఫ్ న్యూరో సర్జన్స్ అండ్ న్యూరో సైంటిస్ట్ హూ బిలాంగ్ టు దిస్ నక్షత్రం అండ్ వెరీ బ్యూటిఫుల్ డాక్టర్స్. అంటే అసలు హోరోస్కోప్ నేను ఓపెన్ చేయకముందే వీళ్ళు శతభిష అయి ఉంటారు అని అనుకుంటుండగానే వాళ్ళు రాహు యొక్క వెల్ ప్లేస్డ్ బ్లెస్సింగ్స్తో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్న హ్యూమన్ బీయింగ్స్ అండ్ లవ్లీ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే కుంభరాశిలో ఇక్కడ శతభిష నక్షత్రంలో రాహు భగవానుడు వచ్చి రాగానే
ఇక్కడ ఆయన ఏదో ఒక చేంజ్, ఏదో ఒక డైరెక్టివ్ అనేది మన లైఫ్స్కి ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే, అంటే పబ్లిక్ పరంగా కనుక మనం చెప్పుకున్నట్లయితే, వరల్డ్ పరంగా కనుక మనకు చెప్పుకున్నట్లయితే, పబ్లిక్ యాంటిసిపేషన్తో కూడిన నిర్ణయాలు, లేకపోతే పబ్లిక్ యాంటిసిపేషన్తో కూడిన డెసిషన్స్ కానీ, గవర్నమెంట్లో ఏదైనా డెసిషన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే గవర్నమెంట్ ఏదైనా డైరెక్టివ్స్ పబ్లిక్కి ఇవ్వడం కానీ, లేదన్నా మార్పులు చేర్పులు పబ్లిక్కి ఇవ్వడం కానీ ఇలాంటివి చేస్తుంది. ఇలాంటివి మనం చూస్తాం. రాహు భగవానుడు శతభిష నక్షత్రంలో ఉంటుండగా ధనిష్టకి వెళ్లే లోపు, జూన్ 30వ తారీఖు 2026 ధనిష్టకి వెళ్లే లోపు గవర్నమెంట్ డైరెక్టివ్స్ ఫార్ పబ్లిక్ ఇటువంటివి చూడడం జరుగుతుంది. పబ్లిక్ విల్ హియర్ సమ్ చేంజ్ ఆర్ సమ్ డైరెక్టివ్స్ టు ఫాలో. సమ్ చేంజ్ అనగానే ఎక్కడికో ఊహించేయక్కర్లేదండి. మనమందరం కూడా ఇక్కడ ఏమవుతుందంటే, సమ్ డైరెక్టివ్స్ అంటే మీరు ఇది చెయ్యండి, ఇటువంటి అంటే పాలసీస్ ఫాలో అవ్వండి, లేకపోతే ఇది ఈ డేట్ కల్లా మీరు కంప్లీట్ చేయాలి, ఇది ఈ డేట్ కల్లా మీరు చేసేయాలి, లేకపోతే ఇది ఈ క్రమంగానే ఉండాలి, ఈ ఫోకస్తో ఉండాలి, ఈ డిసిప్లిన్గా ఉండాలి. ఇటువంటి చేంజెస్ గవర్నమెంట్ విల్ గివ్ డైరెక్టివ్స్ అండ్ విల్ మేక్ పాలసీ చేంజెస్ అక్రాస్ ద కంట్రీ. ఇటువంటివి మనం జనరల్గా డెఫినెట్గా వింటూ ఉంటాం. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏమవుతుందంటే, taxes పరంగా కానివ్వండి, అటువంటి పరంగా కానివ్వండి, వెరీ ఇంట్రెస్టింగ్ చేంజెస్ విల్ కమ్ అప్ ఇన్ ద ఫాలోయింగ్ బడ్జెట్ ఆల్సో నెక్స్ట్ ఇయర్. ఎందుకంటే రావు భగవానుడిదే ట్యాక్సెస్ కూడా కాబట్టి, అండ్ మై ఫేవరెట్ లార్డ్, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆయన ఈ నక్షత్రంలో ఉంటుండగానే, సో ఖచ్చితంగా వెరీ బ్యూటిఫుల్ చేంజెస్ అండ్ విత్ వెరీ అంటే ఐ ఓపెనింగ్ చేంజెస్ అండ్ వెరీ పబ్లిక్ ఇంట్రెస్ట్, అంటే మనం కళ్ళు రేస్ చేసి చూసే చేంజెస్తో గవర్నమెంట్ చాలా చక్కటి చేంజెస్ తీసుకురావడం అనేది కూడా మనం చూస్తాం. ఇక్కడ తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ కూడా చాలా చాలా స్టేబుల్గా ఉంటాయండి ఈ టైంలో. అండ్ ఈ పర్టిక్యులర్ 4 to 6 months టైంలో కూడా చాలా చాలా స్టెబిలిటీ అనేది చూస్తాం. మేజర్ ఫ్లక్చువేషన్స్ అయితే చూడడం జరగదు. నెక్స్ట్ ఇయర్ పోస్ట్ మార్చ్ చేంజెస్ అనేది చూడడం జరుగుతుంది. అక్కడే ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. బిఫోర్ మార్చ్, ప్రీ మార్చ్ అయితే మాత్రం స్టెబిలిటీ అనేది ఎక్కువగా చూడడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఐటీ, క్రియేటివ్ ఫీల్డ్స్, డాక్టర్స్, న్యూరో సైంటిస్ట్, న్యూరో సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్, హీలర్స్, మెంటల్ హీలర్స్, క్రియేటివ్ ఫీల్డ్స్, ఆర్టిస్ట్, డాన్సర్స్, సింగర్స్, పెయింటర్స్, ఇటువంటి వాళ్ళందరికీ కూడా కళలు, లలిత కళలు, ఇవన్నీ కూడా రాహు యొక్క డిపార్ట్మెంట్సే కాబట్టి ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఎక్సెలింగ్ ఇన్ దేర్ ఓన్ ప్రొఫెషన్స్, ఎక్సెలింగ్ ఇన్ దేర్ ఓన్ ఫీల్డ్స్, ఇవన్నీ కూడా జరగడం జరుగుతూ ఉంటుంది. చాలా శుభంగా ఉంటూ ఉంటుంది. మీరు కనుక ఎంతో కాలంగా ఈ పర్టిక్యులర్ ఫీల్డ్స్లో మేము ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం, బట్ వెళ్ళలేదు, ప్రోత్సాహం లేదు, లేకపోతే ఇంట్లో పనుల మొలానా, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ మొలానా చేయలేదు అనుకుంటే, ప్లీజ్ టేక్ అవుట్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ ఈ టైంలో కనుక మీరు చేసినట్లయితే చాలా శుభంగా ఉంటుంది. టేక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ రాహు అండ్ నక్షత్ర లార్డ్ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుని కనుక మీరు ముందుకు వెళ్ళినట్లయితే చాలా చాలా శుభంగా ఉంటూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు ఏదైనా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా ఆర్ట్ ఫామ్స్ ఏదైనా చేయాలనుకున్నా, లేకపోతే స్కిల్డ్ లేబర్కి మీరు ఏదైనా ప్రోత్సాహం ఇద్దామని, మీరు ఏదైనా చేద్దామనుకున్నా, అటువంటివన్నీ కూడా మీరు ముందుకు వెళ్ళి చక్కగా చేయడానికి ట్రై చేయండి. శుభంగా ఉంటుంటుంది. ప్లీజ్ సపోర్ట్ ద ట్రైబ్స్ అండ్ ప్లీజ్ సపోర్ట్ ద స్కిల్డ్ వర్కర్స్. ఎందుకంటే మీరు ఏదైనా కొనుక్కునేటప్పుడు ప్లీజ్, నేను ఈ ఇయర్ స్టార్టింగ్లోనే చెప్పాను, ట్రై అండ్ సపోర్ట్ స్కిల్స్ మెన్. ఎందుకంటే వాళ్ళ ఆ స్కిల్స్ కనుక హరించకపోతే we will not be able to get them back. ఎందుకంటే మీరు నేను కూర్చుని బహుశా మీరు ఏమైనా చేయగలరేమో, ఐఎమ్ నాట్ దాట్ క్రియేటివ్, సో నేనైతే చేయలేను. సో వాళ్ళ అదే సారీ ఆర్ అదే వర్క్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్, ట్రై అండ్ గెట్ ఇట్ ఫ్రమ్ ద స్కిల్స్ పర్సన్. అండ్ అంటే మనం పక్కనే ఉందనో, లేకపోతే ఏదైనా షాప్లోకి వెళ్ళో, స్టోర్లోకి వెళ్ళో కొనుక్కునే బదులు అటువంటివి వాళ్ళని సపోర్ట్ చేస్తే దే విల్ ఫీల్ మోటివేటెడ్ అండ్ దే విల్ కంటిన్యూ, అండ్ జనరేషన్స్ కూడా ముందుకు వస్తూ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, ట్రేడింగ్ ఆ డిపార్ట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే దే విల్ డూ వెరీ గుడ్. ఎక్సైట్మెంట్ చాలా చాలా బిల్డప్ అవుతుంది. క్రౌడ్లో కూడా, పాపులేషన్లో కూడా ఎక్సైట్మెంట్ చాలా బాగుంటుంది. స్పెక్యులేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ మార్కెట్, స్టాక్స్ అండ్ ఆ పర్టిక్యులర్ సెగ్మెంట్ ఆఫ్ బిజినెస్, అవన్నీ కూడా చాలా చాలా రాణిస్తాయి. అండ్ దేర్ విల్ బీ అ హ్యూజ్ రష్ అండ్ హ్యూజ్ యాంగ్జైటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఫ్లక్చుయేషన్ ఆల్సో. Public will talk a lot during this time before 30th of June.
ఇది ఓవరాల్ నేను చెప్పింది. సో ఎంజాయ్ యువర్ టైమ్ ఇన్ రాహు ట్రాన్సిటింగ్ త్రూ శతభిష నక్షత్ర. అండ్ చాలా మంది ఇంట్రెస్ట్గా చాలా క్రియేటివ్ ఫీల్డ్స్లో పాల్గొనడం కానివ్వండి, స్కిల్డ్ వర్క్ నేర్చుకోవడం కానివ్వండి, ఇలాంటివి చేస్తారు. సో నేను చెప్పిన ఈ సెగ్మెంట్స్ అన్ని కూడా టచ్ చేయడానికి ట్రై చేయండి. ఇటువంటి ఆస్పెక్ట్స్లో మీరు ఒకవేళ స్పెక్యులేషన్ బాగుంది, ట్రేడ్ మార్కెట్లో బాగుంది అని అనుకున్నట్లయితే మీ రాశికి ఎలా ఉంది అనేది, మీ జన్మ గోచార రీత్యా రాహు ఎక్కడున్నారు అనేది, మీ లగ్న రీత్యా ఎక్కడ ఉన్నారు అనేది మీరు చెప్పించుకోదలుచుకుంటే అప్పుడు ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళడం మంచిది. ఎందుకంటే ఓవరాల్ జనరల్ పర్స్పెక్టివ్తో చెప్తాం కాబట్టి. So 12% of the population in general in the world will come under the same రాశి. కాబట్టి వాళ్ళందరూ కూడా స్పీడ్గా ఆ పర్టికులర్ నిర్ణయం తీసుకోకుండా ఇక్కడ మన జన్మ కుండలి ప్రకారం సే ఫర్ ఎగ్జాంపుల్ మనం చేయొచ్చా అనేది మనం విశ్లేషించి మనం చూపించుకున్నట్లయితే మంచి జరుగుతుంది. కాబట్టి స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి కాల్ చేసి మీరు చెప్పించుకోవచ్చు. సో తర్వాత మీరు ఈ పర్టికులర్ సెగ్మెంట్స్ అన్నింటిలో కూడా మీకు కావాల్సిన డెసిషన్స్ అనేది తీసుకోవచ్చు. మేషరాశి వాళ్ళకి ఎలా ఉన్నాయో తెలుసుకుందామా మరి. మేషరాశి వారికి రాహు భగవానుడు శతభిష నక్షత్రంలో, రాహు భగవానుడు ట్రాన్సిట్ అవుతున్న రాశి కుంభరాశి, లాభస్థాన రాశి. అయితే 11వ స్థానంలో రాహు భగవానుడు ఇక్కడ ట్రాన్సిట్ అవ్వడం, కుంభరాశిలో ట్రాన్సిట్ అవుతుండగా ఏ ఫలితాలు ఇస్తారు అనేది మనం చెప్పుకున్నాం మే నెలలోనే. అయితే ఈ నక్షత్ర యొక్క ట్రాన్సిట్ అనేది మీకు మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఇక్కడ జనరల్గా శతభిష నక్షత్రంలో ట్రాన్సిట్ అనేది మీకు చాలా శుభం చేకూరుతుందండి. అండ్ చాలా బ్యూటిఫుల్ రిజల్ట్ అనేది మీకు వస్తుంది అనేది చెప్పుకోవచ్చు. న్యూ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, మేషరాశి వాళ్ళు ఐల్ బీ వెరీ ఇంట్రెస్టెడ్ ఇఫ్ యూ కమెంట్ ఇన్ ద సెక్షన్ డౌన్ బిలో. మే 18th తర్వాత బిజినెస్ సోర్సెస్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఫైనాన్సెస్ బాగా స్టాగ్నేట్ అవ్వడం జరిగిందా అంటే నేను దానికి ఆనందపడను. మీకు స్టాగ్నేషన్ అయితే ఇలా జరిగింది అని అంటే ఆ కోఇన్సిడెన్స్ ఇట్లా జరిగిందా ఓకే అనేది చదువుతాను. సో కాబట్టి మీకు మే 18th తర్వాత ఈ ఇయర్ 2025 ఫైనాన్సెస్ బాగా ఇన్స్టేబుల్గా ఉండడము, కొంచెం స్టాగ్నెన్సీ రావడము, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ రిడక్షన్ అవ్వడము లాంటివి జరుగుంటాయి. గుడ్ న్యూస్ ఇస్ ఇప్పుడు అది ఆ గ్రాఫ్ ఆ టాంజెంట్ అనేది అప్వర్డ్ మూవ్మెంట్లో మీరు చూస్తారు. చాలా శుభం చేకూరుతుంది, ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు. న్యూ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్తో పాటు న్యూ ఫైనాన్షియల్ ప్రాస్పెక్ట్స్ కూడా మీకు వస్తాయి. న్యూ క్లయింటేల్ మీకు వస్తారు. మీరు బిజినెస్లో ఉంటే ఎంప్లాయ్మెంట్లో కూడా పేరు ప్రతిష్టలు చాలా పెరుగుతాయి. నేమ్ ఫేమ్ రెప్యుటేషన్ చాలా బాగుంటుంది. హెల్త్ విల్ ఆల్సో ఇంప్రూవ్. బట్ ఇక్కడ మీకు నేను చెప్పొచ్చేది ఏంటంటే సొంత వైద్యానికి వెళ్ళకండి. నిన్నటి దాకా ఒక మెడిసిన్ పనిచేసింది కదా అని చెప్పేసి ఇవాళ రోజు ఆ మెడిసిన్ అనేది మీకు పనిచేయదు. సో ఎట్టి పరిస్థితుల్లో సొంత వైద్యానికి వెళ్లకుండా ఖచ్చితంగా మీరు శుభంగా డాక్టర్స్కి యొక్క అడ్వైస్ తీసుకోవడం, హెల్త్ ప్రాక్టీషనర్స్ యొక్క అడ్వైస్ తీసుకోవడం చాలా మంచి జరుగుతూ ఉంటుంది. అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి ప్లీజ్. తర్వాత ఇక్కడ మీకు కొంతమంది హిడెన్ ఎనిమీస్ బయటపడతారు. మేషరాశి, ఐ రియలీ వాంట్ యూ టు హియర్ దిస్ అవుట్ ప్రాపర్లీ. హిడెన్ ఎనిమీస్ బయటపడతారు, వెరీ ఇంపార్టెంట్, వాచ్ అవుట్. ఈ టైంలో ఖచ్చితంగా మీ జన్మ గోచార రీత్యా రాహు ఎక్కడున్నారు, ఎప్పుడు వస్తున్నారు అనే డేట్స్ని కనుక మీరు స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసినట్లయితే ఖచ్చితంగా నేను ఆ డేట్స్ చెప్తాను. ఆ పర్టికులర్ డేట్స్లో మీకు ఎక్కడా కూడా గొడవలు లేకుండా చూసుకోండి, ఎనిమిటీ ఎవరితో కూడా లేకుండా చూసుకోండి. ఆ టైంలో మీరు వీళ్ళు హిడెన్ ఎనిమీస్ అనేది మీకు తెలుస్తుంది. ఆ పర్టికులర్ హిడెన్ ఎనిమీస్కి వెళ్ళి మీరు చొక్కా పుచ్చుకుని ప్రశ్నించాలి, లేకపోతే నిలదీయాలనేది కాదు నా ఆలోచన ఇక్కడ. వాట్ ఐమ్ థింకింగ్ ఇస్ మీరు ఆ టైంలో ఓకే మనుషులు ఇన్నాళ్ళు మనం ఇది అనుకున్నాము, ఇది అయ్యుండొచ్చు అనేది మీకు ఎంప్లాయ్మెంట్లో కానివ్వండి, బిజినెస్ పరంగా కానివ్వండి, మీకు ఫ్రెండ్స్ అండ్ సోషల్ సర్కిల్లో కానివ్వండి, లేకపోతే మీకు మీ పియర్ గ్రూప్లో కానివ్వండి, వీళ్ళందరూ కూడా బయటపడుతూ ఉంటారు. లేకపోతే ఇంటి దగ్గర కానివ్వండి, కమ్యూనిటీలో కానివ్వండి, మీ సోషల్ సర్కిల్స్ వాట్ ఎవర్ ఫ్యామిలీ. సో అటువంటి వాళ్ళని కొంచెం మీరు చేతులు జోడించి ఇంకా క్షమించి మీరు తప్పుకుంటున్నారని చెప్పడం మంచిది, అంతే కదా. అంతేగాని మనం కొట్లాట్లకి వెళ్ళే ఆ ధోరణిలోకి వెళ్లకుండా ఉండడం మంచిది. అదొకటి చేసుకుంటూ ఉండండి. అండ్ డోంట్ ట్రస్ట్ పీపుల్ ఈజీలీ, అదొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. అమ్మవారి ఆరాధన మీకు చాలా శుభం చేకూరుస్తుంది. అమ్మవారి ఆరాధన దుర్గా సప్తసతి, లేకపోతే దుర్గా ఖడ్గమాల, దేవి ఖడ్గమాల చదువుకోవడం, దుర్గా కవచం చదువుకోవడం, దుర్గా చాలీస ప్రతిరోజు సాయంత్రం చదువుకోవడం, శ్యామలమాత దండకం చదువుకోవడం, సరస్వతి మాత ద్వాదశి నామ స్తోత్రాలు చేసుకోవడం మంచిది. మాధవి ఇన్ని చెప్పావు, ఇవన్నీ చేయాలా, చేస్తే మంచిది. వీటిలో ఏదో ఒకటి చేస్తాను, 2 చేస్తాను, మీ శ్రద్ధ మీ ఓపిక.
నేను ఒక 4-5 అడ్వైస్ చేశాను. 4-5 చేయగలిగితే చాలా చాలా మంచిది. ఈ 4-5 కాకుండా 1-2 చేస్తే అన్న మంచిది. శుభం భూయాత్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఎంజాయ్ దిస్ ట్రాన్సిట్. గుడ్ లక్.